ఇంట్లో ఉండేదే వాళ్ళిద్దరూ. ఈవిడికేం ఆరోగ్య సమస్యలు లేవు, ఇంకా అబ్బాయికి ఏ సమస్య లేదు. మరి మెడిసిన్ ఎవరి కోసం తీసుకెళ్తుంది? ఇదేదో మనకు ఉపయోగపడే మ్యాటర్లా ఉంది. చూద్దాం. మేడం, ఏం కావాలి? ఇప్పుడు కార్లో ఒక మేడం గారు వచ్చారు కదా, ఆవిడ ఏ మెడిసిన్ తీసుకెళ్లారు? పోయే ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఈ వయసులో ఆమె చాలా కష్టపడుతున్నారు. పోయే ప్రాణమా? ఎవరి గురించి చెప్తున్నారు? ఆవిడ బానే ఉన్నారు కదా? ఆమె బానే ఉందమ్మా. ఆవిడికి ఒక్కగానొక్క కొడుకు. ఆ దేవుడు ఎందుకో ఆ అబ్బాయికి అర్ధాయుష్నిచ్చాడు. అర్ధాయుష్య? అదేంటి? మనిషి చూడ్డానికి బానే ఉంటాడమ్మా. అబ్బాయికి ఆరోగ్యమే బాలేదు. 2-3 నెలల్లో ఖచ్చితంగా చనిపోతానని డాక్టర్లు చెప్పారు. అప్పటిదాకా బ్రతికించుకోవడానికి అదిగో అలా మందులు వాడుతుంది. నిజం చెప్పండి, అబ్బాయి నిజంగా చచ్చిపోతాడా? అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకేంటమ్మా. ఆమె రెగ్యులర్గా మా షాప్లో మెడిసిన్స్ తీసుకుంటారు. అందుకేనా పెళ్లి చేయాలి అని ఎన్ని మాటలన్నా చివరికి ఆ భూమి కొట్టినా మళ్ళీ పెళ్లి కొప్పుకుంది? అయినా రేపో మాపో చనిపోయేవాడికి పెళ్లి చేయాలనుకోవడమేంటి? బావగారు. ఏంటి భూమి? మిమ్మల్ని ఒక విషయం అడగాలి. ఏమీ అనుకోరు కదా? అడగకూడని విషయమైతే అడగవుగా. నువ్వేం అడగాలనుకుంటున్నావో అడుగు. ఏం లేదు బావగారు, అలేఖ్య పొద్దున్నుంచి కనిపించట్లేదు. అంటే ఇంట్లో అందరం వెతికాం, ఎక్కడా కనిపించట్లేదు. ఏమైందో కూడా తెలియట్లేదు. ఒకవేళ మీరేమైనా తనని తిట్టడం వల్ల వెళ్ళిపోయిందేమోనని. అదే ఏం జరిగిందని మిమ్మల్ని అడగడానికి ఇంట్లో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు అందరూ? ప్రతిదానికి నేనే దొరికానా మీకు? అందరికీ నన్ను అనడం బాగా అలవాటైపోయింది. ఇంట్లో జరిగే ప్రతి విషయానికి నేనే కారణమా? అక్క చూస్తే అదే అంటుంది, అటు అమ్మ నాన్న చూస్తే అదే అంటున్నారు, మాధవ్ చూస్తే అదే అంటున్నాడు, చివరికి నువ్వు కూడా అదే అంటున్నావు. తన ఆలోచనే తట్టుకోలేని నేను తనతో మాట్లాడతానని ఎలా అనుకుంటున్నావు? తనని తిడతానని కొడతానని ఎలా అనుకుంటున్నావు? కనీసం తనని కళ్ళతో చూడటం కూడా నాకిష్టం లేదు. అలాంటిది ఇంట్లో ఉంటే ఏంటి, పోతే ఏంటి? నాకేం సంబంధం అని నన్ను అడుగుతున్నావు? అసలు ఆ రోజే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటే సరిపోయిండేది. తప్పు చేశాను. అలాని కాదు బావగారు, ఒక్కసారి మీకు తెలిసేమైనా వెళ్ళిందేమోనని అడుగుదామని వచ్చాను. అంతేకాని మిమ్మల్ని బాధ పెట్టాలని గాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని గాని కాదు. నాకెలా తెలుస్తుంది అనుకుంటారు? తన గురించి తెలుసుకోవాలన్న ఆలోచన కూడా నాకు లేదు. తను నాకేమీ కాదు. మన ఇంట్లో ఉందో బయట ఉందో ఎక్కడికైనా వెళ్ళిపోయిందో తన గురించి ఆలోచించే పరిస్థితిలో నేను లేను. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా అందరూ వచ్చేసి తన గురించి నాతో మాట్లాడాలని ప్రయత్నించినా, తన గురించి నన్ను ప్రశ్నించినా తను వెళ్ళడం కాదు, ముందు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఏమైందన్నయ్య? ఏమవడం ఏంట్రా? ఇంట్లో ఏం జరిగినా సరే ప్రతిదానికి నేనే కారణం అవుతున్నాను. అన్నిటికీ నేనే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. అంత విలువ లేకుండా అయిపోయానా నేను? నన్నేదైనా అడగడానికి, నాతో మాట్లాడడానికి భయపడేవాళ్ళు ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి నన్ను వచ్చి అడుగుతున్నారు. కట్టుకున్న భార్య సరిగ్గా లేకపోతే మగాడికి విలువ లేదనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి?
భూమి ఏమడిగావు నువ్వు? నేనేం అడగలేదు మాధవ్. ఈ రోజు అదేమైంది ఇదేమైంది అని అడుగుతున్నారు. రేపు ఇంట్లో నీళ్లు రావట్లేదు, టీవీ పనిచేయట్లేదని ఆ పనులు కూడా నాకే చెప్తారా? అందరూ కలిసి నన్ను పిచ్చి వాళ్ళ చూస్తున్నారు. ఇంకోసారి నన్ను ఏమైనా ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టారు అంటే ఆ మరుక్షణం నేను ఇంట్లోనే ఉండను, గుర్తుపెట్టుకోండి. అన్నయ్య, అయ్యో అన్నయ్య, అంత పెద్ద నిర్ణయాలు ఎందుకన్నయ్య? నిన్నేం అడిగిందని? వదిన ఇంట్లో కనిపించట్లేదు, తను ఎక్కడికి వెళ్ళిందన్న టెన్షన్తో వచ్చి మాట్లాడుంటుంది. ఇంకా నేనెవరూ ఏమీ అడగర్లే అన్నయ్య. భూమి, ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తావు? పద బయటికి.